సమైక్యగళం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ని కలిశారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని దిగ్విజయ్ చెప్పడంతో ఆయన తీరుపై ఉద్యోగులంతా మండిపడ్డారు. డిగ్రీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పెద్దపెట్టున సమైక్య నినాదాలు చేశారు. ఆ సమయంలో దిగ్విజయ్ నివాసం వద్ద ఎదురైన రాష్ట్ర మంత్రులు రఘువీర ఆనంద్తో పాటు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని చుట్టుముట్టారు. మా విన్నపం వినిపించుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం సార్. వినిపించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన విభజన అనేది ఒక రాజకీయ నిర్ణయము, అది జరిగిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోవటము జరగదు. బట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఏవి రాకుండా మీకు పూర్తి రక్షణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు సార్. కానీ రాష్ట్ర విభజన అనేది జరగటం అంత ఈజీ కాదు సార్. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒక ఏకవాక్య తీర్మానం సరిపోతుందంటే ఇంత సిగ్గుమాలిన పరిస్థితిలో మనం ఉన్నామా? తెలుగు జాతికి, తెలుగు తల్లికి పట్టిన దుర్గతి ఇదే. మాకు ఉద్యోగ భద్రత అనేది కాదు కారణము, మాకుండే బంధాలు అనుబంధాలు తెంచవద్దనేది ఈ కాంగ్రెస్ కమిటీని మేము కోరడానికి ఢిల్లీకి వచ్చాము. ఇప్పుడు హైదరాబాద్ 60 ఏళ్ల తర్వాత